ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతి పప్పి వ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి పెట్ షాప్ లో జరిగే మోసాలు. మీరు పెట్ షాప్ లో కనుక పెట్ తీసుకోవాలనుకుంటే, మెయిన్ గా డాగ్ తీసుకోవాలనుకుంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి మోసపోకుండా ఎలా ఉండాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. మీరు ఫస్ట్లీ పెట్ షాప్ లో పప్పిని తీసుకోవాలనుకునేటప్పుడు అక్కడ బ్రీడ్ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తారండి. సో బ్రీడ్ కన్ఫ్యూజన్ కి గురి కాకుండా ఉండటానికి మీరు ఫస్ట్ వెళ్లే ముందే బ్రీడ్ ఏంటి అనేది మీ మైండ్ లో సెట్ చేసుకుని వెళ్ళండి. అలా సెట్ చేసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ కన్ఫ్యూజన్ కి గురి కాకుండా ఉంటారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే క్వాలిటీ చెక్ అనేది మీరు కంప్లీట్ గా తెలుసుకొని వెళ్ళండి. అలా క్వాలిటీ చెక్ కంప్లీట్ గా తెలుసుకొని వెళ్ళినప్పుడు అక్కడ రైట్ క్వాలిటీ ఏంటి అనేది మీరు గెస్ చేయగలుగుతారు. లేదు అని అంటే లో క్వాలిటీ తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు. అండ్ సెకండ్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటి అంటే సెల్లింగ్ ఆఫ్ దర్ ప్రోడక్ట్స్. అంటే మీరు పప్పిని కొన్న తర్వాత దాంతో పాటే వదిలేసేయారండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి పప్పికి ఇది అవసరము అది అవసరం అని చెప్పేసి లేనిపోని ప్రోడక్ట్స్ అని మీకు అంటగట్టడానికి చూస్తారు. సో అలా కాకుండా ఉండాలి అని అంటే మీరే ముందు రీసెర్చ్ చేయండి. పప్పికి ఏ ప్రోడక్ట్స్ అవసరమో ఏంటో మీరు తెలుసుకుని ఆ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి. సో పప్పికి ప్రోడక్ట్స్ అవసరమైన వాటిలో అంతవరకే తీసుకోండి. లేదు అని అంటే గనక మీరు పప్పి ఎంతైతే తీసుకుంటున్నారో దాంట్లో సగం బడ్జెట్ మీరు ప్రోడక్ట్స్ తీసుకోవడానికి పెట్టాల్సి వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి పెట్ మెడిసిన్. అండ్ మనం 30 days పప్పి తీసుకుంటే జస్ట్ డివార్మింగ్ సిరప్ ఒక్కటే అవసరం అవుతుందండి. దానికి మించి అయితే ఎటువంటి అవసరాలు అయితే ఉండవు. కంప్లీట్ గా మన సిరప్స్ ఎప్పుడు కొనాలి అంటే 45 days దాటిన తర్వాత సిరప్ కొనాల్సి వస్తుంది. అది కూడా మల్టీవిటమిన్, కాల్షియం. ఈ రెండు తప్ప మిగిలిన అయితే అవసరం లేదు. కానీ పెట్ షాప్ దగ్గరికి వెళ్తే ఇమ్యూనో అని చెప్పేసి చాలా చాలా రకాల సిరప్స్ దగ్గర ఒక 5-6 సిరప్స్ ఇస్తారు. ఆ 5-6 సిరప్స్ పప్పీస్కి అవసరం అయితే ఏమీ పడదు. కాకపోతే ఏంటి అంటే ఆ సిరప్స్ వల్ల వాళ్ళకి అమౌంట్ అక్కడ మిగులుతూ ఉంటుంది కాబట్టి మీకు వాళ్ళకి సిరప్ అంటగట్టేస్తారు. సో అలా కాకుండా ఉండడానికి పెట్ మెడిసిన్స్ కూడా మీరు అవాయిడ్ చేసి జస్ట్ డివార్మింగ్ సిరప్ ఒక్కటి తీసుకొని బయటకు వచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి పప్పీ బెడ్. చూసింగ్ ఆఫ్ బెడ్ లో మనం పర్టికులర్ గా చూడాల్సింది ఏంటి అని అంటే ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు చెప్పే ప్రైస్ ఎంత ఉంది, ఆన్లైన్ లో బెడ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళారు అని అంటే గనక మీకు ప్రైసింగ్ ఈజీగా తెలిసిపోతుంది. అండ్ మోర్ ఓవర్ పప్పీ బెడ్ అనేది కూడా ముందు చిన్నది తీసుకోండి అండ్ తక్కువలో తీసుకోండి. అలా తీసుకొని పప్పీకి మెల్లమెల్లగా అలవాటు చేసుకోవచ్చు. అలవాటు చేసుకున్న తర్వాత బెడ్ అప్గ్రేడ్ అవ్వచ్చు. అంతేగాని ఒకటేసారి పెద్ద బెడ్ తీసేసుకుని వాళ్ళు చెప్పిన ప్రైస్ లో తీసుకోవడం మటుకు కరెక్ట్ కాదు. సో జాగ్రత్తగా చూస్ చేసుకోండి ముందు. అండ్ ఫిఫ్త్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ మీరు పప్పీని కొనాలి అని అనుకున్నప్పుడు మీరు అక్కడ చేయాల్సింది ఏంటి అని అంటే మీరు పప్పీని రిసిప్ట్ అడగండి. నేను మీ దగ్గర పప్పీ కొన్నాను కాబట్టి నాకు రిసిప్ట్ ఇవ్వండి అని అడగండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళతో ఒక పిక్ దిగండి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే బ్రీడ్ గ్యారంటీ అడగండి. ఈ 3 పాయింట్స్ లేకుండా పప్పీని అయితే తీసుకోకండి. ఎందుకు అని అంటే ఒకవేళ కనుక పప్పీని తీసుకున్న తర్వాత ఏం కాకూడదు, ఒకవేళ ఏమన్నా అయ్యింది అని అనుకుందాం ఒక 2-3 days లో మీరు మళ్ళీ వెళ్ళి తిరగడగడానికి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే బ్రీడ్ గ్యారంటీ లేదు అని అంటే చాలా మంది మోసపోతున్నారండి. ఇలా పెట్ షాప్స్ లో కొనేసి బ్రీడ్ గ్యారంటీ లేక అది ఇప్పుడు తీసుకునేటప్పుడు ఒక బ్రీడ్ అవుతుంది, తీసుకున్న తర్వాత క్రాస్ బ్రీడ్ అయిపోతుంది. సో అలా బ్రీడ్ గ్యారంటీ కన్ఫర్మ్ గా తీసుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి అసలు మీరు మా దగ్గర తీసుకోలేదు అన్న మాట రాకుండా ఉండడానికి ఒక ఫోటో దిగేసి అయితే ఉండండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టార్టర్ కిట్స్. స్టార్టర్ కిట్స్ అంటే ఏం లేదండి, వాళ్ళు ఏదో దివాళీ ఆఫర్లు, సంక్రాంతి ఆఫర్లు పెడుతున్నట్టు మొత్తం ఒక ఆఫర్లు ఇంత అమౌంట్ లో మీకు ఇది వచ్చేస్తున్నారు. ఒక స్టార్టర్ కిట్ అనేది పెడుతున్నారు. అంటే పప్పీ తీసుకున్న వాళ్ళు ఆ స్టార్టర్ కిట్ తీసుకోవాలంట. ఆ స్టార్టర్ కిట్ లో ఏమేమి ఉంటాయి అని అంటే పప్పీ సిరప్లు ఉంటాయి. అండ్ దాంతో పాటు పప్పీది ఒక షాంపూ ఉంటుంది. ఆ షాంపూ కూడా పప్పీకి పనికిరాదు, అలాంటి షాంపూ ఒకటి ఇస్తారు. అండ్ దాంతో పాటు ఒక NND స్టార్టర్ ప్యాకెట్ అనేది ఇస్తారు. 30 days పప్పీకి స్టార్టర్ ప్యాకెట్ అనేది పెట్టడం సజెస్టబుల్ కాదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి NND మీరు పెడుతున్నారు. అండ్ NND అదే బడ్జెట్ లో మీరు కంటిన్యూ అవ్వగలరా? లేదు. సో అలా అన్నప్పుడు మీ బడ్జెట్ లో మీరు చూస్ చేసుకోవాలి. కానీ వాళ్ళు ఏదో స్టార్టర్ కిట్ ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పేసి తీసుకోవడం కరెక్ట్ కాదు. అలా తీసుకున్నారంటే మీకు ఒక 2000 రూపీస్ వేస్ట్ అయినట్టే. దాంట్లో మీకు యూజ్ అయ్యేది అనేది ఏది ఉండదు. సో మీరు డైరెక్ట్ గా తీసుకోవాలి అని అనుకుంటే మీకు ఏవైతే అవసరమో అంతవరకే తీసుకోండి. మెయిన్లీ 30 days పప్పీస్ కి యూజ్ అయ్యేది ఏంటి అని అంటే ఒక షాంపూ బాటిల్, అది కూడా 45 days తర్వాత చేపించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సెర్లాక్ ప్యాకెట్, అది కూడా పప్పీ సెర్లాక్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డివార్మింగ్ సిరప్. ఈ 3 యూజ్ అవుతాయండి. ఈ 3 వరకే తీసుకొని బయటకు వచ్చేసేయండి. నేను కొన్ని షాప్స్ లో చూసాను, పప్పీని తీసుకుంటే పప్పీతో పాటు దాని ఫుట్బాల్, దాని లీష్, దాని బెల్ట్ అవన్నీ కూడా ఫ్రీ అని చెప్పేస్తున్నారు. దానికి ఎగబడిపోయి మీరు తీసుకున్నారనుకోండి, కాకపోతే ఏం లేదు, ఎన్నిటికీ ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో అది పప్పీ ప్రైస్ లో వేసేస్తారనమాట. సో మీరు పప్పీని తీసుకోవాలి అని అనుకున్నప్పుడు పప్పీ కరెక్ట్ ప్రైస్ లో వస్తుందా లేదా అని చెప్పేసి బయట నలుగురి దగ్గర చెక్ చేసుకొని తీసుకోండి. అలా తీసుకున్నప్పుడే మీకు కరెక్ట్ ప్రైస్ అనేది వస్తుంది. లేదంటే ఇవన్నీ ఫ్రీ కదా అని చెప్పేసి మీరు పప్పీని తీసుకున్నారంటే వీటన్నిటి మనీ అండ్ పప్పీ మనీ మొత్తం కలిపి మీ దగ్గర తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, పప్పీకి హెల్త్కి సంబంధించింది. ఎందుకు అని అంటే మీరు పప్పీని తీసుకున్నప్పుడు దాని డీవార్మింగ్ ఎప్పుడైందో ఖచ్చితంగా కనుక్కోండి.
ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. నేను పప్పీని తీసుకున్నాను, పప్పీ తీసుకున్న తర్వాత వాళ్ళు డివార్మింగ్ అయిపోయిందన్నారు. కాకపోతే నేను 3 డేస్కే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది ఫుడ్ తినకపోవడం వల్ల. సో అలా ఫుడ్ తినకపోవడం వల్ల తీసుకెళ్ళి దానికి రీజన్ ఏంటి అంటే డివార్మింగ్ చేయలేదు. అది సీరియస్ ఇష్యూ కాలేదు కాబట్టి ఐఎమ్ సేఫ్. లేదు అని అనుకుంటే సో అందుకని చెప్పేసి డివార్మింగ్ కరెక్ట్గా ఎప్పుడైందో తెలుసుకొని తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే డివార్మింగ్ ఇష్యూ అనేది చాలా చాలా జరుగుతున్నాయండి పెట్ షాప్స్లో. సో అందుకనేసి 1-4 సార్లు చెప్తున్నాను. డివార్మింగ్ ఇష్యూ అనేది జరగకుండా ఉండాలంటే పర్టికులర్గా వాళ్ళు డివార్మింగ్ ఎప్పుడు వేసారు అనేది కరెక్ట్ టైం తెలుసుకోండి. ఆ తర్వాత మళ్ళీ 15 డేస్కి మీరు కంటిన్యూ చేసుకోండి. అండ్ ఇవన్నీ నేను చెప్పిన జాగ్రత్తలు మీరు తీసుకుంటే పెట్ షాప్లో జాగ్రత్తగా మీరు పప్పిని తీసుకోవచ్చు. నేను ఇప్పటివరకు చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా ప్రతి పెట్ షాప్ వాళ్ళు చేస్తున్నారని కాదు. ఒక 70% ఆఫ్ పెట్ షాప్స్ అన్ని ఇలానే ఉన్నాయి. 30% మటుకు చాలా జెన్యున్గా రన్ చేస్తున్నారు. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ మై వీడియో. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోద్దు. అలానే ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు డిస్కస్ చేయాలి అని అనుకుంటే కనుక కీర్తి పప్పీ వ్లాగ్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి. నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ వాచింగ్.